హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ నాటుకోడి దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుందండి. నేను 1 కేజీ నాటుకోడి మాంసం తీసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో. శుభ్రంగా 4-5 సార్లు ఎరుపు నీరంతా వెళ్ళిపోయేలాగా వాష్ చేసుకోవాలి. నేను 1 కేజీ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టానండి. కడిగిన మాంసాన్ని కుక్కర్లో వేసి 1 హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి 6 విజిల్స్ వేయించానండి. చూసారు కదా, 6 విజిల్స్ వేయించి పక్కన పెట్టానండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 6 స్పూన్ల ఆయిల్ వేసి బిర్యానీ మసాలా వేసి లైట్గా వేగనిచ్చి 3 ఉల్లిపాయలు 5 పచ్చిమిర్చి చీల్చానండి. ఆ ముక్కలు వేసి మగ్గించానండి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఉల్లి ముక్కల్లో బాగా మగ్గించాలండి. ఉల్లి ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 హాఫ్ స్పూన్ పసుపు ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు అంతా ఉల్లి ముక్కలకు పట్టేలాగా 1 గుప్పుడు కరివేపాకు, 1 గుప్పుడు పుదీనా వేస్తున్నానండి. దమ్ బిర్యానీకి పుదీనా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా బాగుంటుందండి ఫ్లేవరు, పుదీనా ఫ్లేవరు. నేను 2 టమాటాలు మిక్సీ పట్టించానండి పేస్ట్గా. ఆ పేస్ట్ ఉల్లి ముక్కల్లో వేసి చూసారా ఇలా బాగా పచ్చివాసన పోయేలాగా మగ్గించాలి. 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లు ధనియాలు జీలకర్ర దంచిన పౌడర్ వేస్తున్నాను. 1 స్పూను గరం మసాలా అండి, చెక్క మొగ్గ యాలకులు దంచిన పౌడర్ అండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 కప్పు పెరుగు వేసి ఉల్లి ముక్కలకి బాగా పట్టించేయాలండి పెరుగుని. చూసారు కదా, ఇలా బాగా కలుపుతూ పట్టించాలి. కుక్ చేసి పక్కన పెట్టిన మాంసాన్ని వేసేస్తున్నానండి. కొద్దిగా నీళ్ళతో ఉన్నదండి వేసేసాను. ఒక్కసారి బాగా కలపాలి. ఉల్లి పేస్ట్ అంతా మాంసం ముక్కలకి పట్టేలాగా కలిపి 1 నిమ్మ చెక్క పిండి ఒకసారి కలిపి 5 నిమిషాలు మూత పెడుతున్నానండి. మగ్గుతుందండి బాగా. చూసారా మసాలా అంతా మాంసానికి పట్టేసిందండి. ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు కొద్దిగా 1 గ్లాస్ నీళ్లు పోసి ఒకసారి కలిపి, ఆల్రెడీ కుక్ అయిపోయింది కదండి, ఎక్కువ కుక్ అవసరం లేదు. చూసారా మూత పెట్టాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఉడికిపోయిందండి. ఇలా ఉడికించిన కూరని కొద్దిగా గిన్నెలో అట్టుపెట్టి ఉన్నదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి మంట. పక్క స్టవ్ మీద నేను నీళ్లు పెట్టి కొద్దిగా మసాలా వేసి చూసారు నానబెట్టిన బియ్యాన్ని ఇలా 3 వంతులు కుక్ చేశానండి. 1 వంతు దమ్లో కుక్ అవుతుంది. ఇప్పుడు మాంసం అడుగును కొద్దిగా అట్టుపెట్టాను కదండి, ఈ రైస్తో కప్పేయాలండి. మళ్ళీ కొద్దిగా కూర వేసి ఇంకొంచెం రైస్తో కప్పాలి. చూసారు కదా, ఇలా ఉన్న కూర 3 తడవలుగా వేసుకోవాలండి, స్టెప్ల కింద. చూసారు కదా, ఇప్పుడు ఉన్న కూర వేసి ఉన్న రైస్ అంతా వేసి కప్పేస్తానండి. దీనిపైన 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి. కొద్దిగా పుదీనా వేస్తున్నాను. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని చూసారు న్యూస్ పేపర్ కప్పుతున్నానండి. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే వేసుకోవచ్చు. నేను న్యూస్ పేపర్ వేసాను. మూత పెట్టేశానండి నొక్కి పెట్టి. ఇప్పుడు 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించాలండి. చూసారా కుక్ అయిపోయిందండి. రైసు 3 వంతులు మనం నీటిలో కుక్ చేసాం కదా, ఉన్న 1 వంతు కూడా దమ్లో కుక్ అయిందండి. మెల్లగా రైసు ఇరక్కుండా కలుపుకోవాలి. చూసారా వేడి నాటుకోడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సండే స్పెషల్ అండి. ఈరోజు మేము కోడిని కోసాము. టేస్ట్ చూస్తున్నానండి, చాలా బాగుందండి. నేను ఈరోజు భోజనం కూడా వెంటనే చేసేస్తానండి. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చూసారు కదా, నేను బిర్యానీ పెట్టుకుని 4 ఉల్లి ముక్కలు 1 నిమ్మకాయ చెక్క పెట్టుకొని పిండేశానండి. మాంసం చాలా బాగా కుక్ అవుతుందండి. అలా కుక్ చేసి దమ్ చేయాలండి, డైరెక్ట్గా వేయకూడదు. చూసారు కదా ఎంత మెత్తగా అయిందో. నాటుకోడి గట్టిగా ఉంటుందండి.
పుంజు మాంసం. అలాంటిది ఎంత మెత్తగా కుక్ అయిపోయింది కదండి. టేస్ట్ చాలా బాగుందండి. మీకు నచ్చింది కదా. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.